నిన్న చూసాం మనం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా అంటే కల్తీ జరిగిందా లేదా అన్న వ్యవహారం కన్నా కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన బెంచ్ ఎక్కువ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు దాంతోపాటు 3వ తేదీన ఇంకే సంచలనం చూడబోతున్నామో కూడా తెలియదులే. చాలా రకాల ఇవి వస్తున్నాయి. సో 3వ తేదీన ఇంకా ఏ రకమైన సంచలనం చూడాల్సి వస్తుందో అది ఏంటనేది తెలియదు. అప్పుడే మనం దాని గురించి మనం చర్చించలేము, కామెంట్ చేయలేము. అయితే ఇక్కడ ఒక మాట రామారావు, ఈ కామెంట్స్ ని కోర్టు నిన్న ఇచ్చిన కామెంట్స్ తర్వాత ఏదో ఒక రకమైన భయం కనబడుతోంది కూటమి పార్టీల్లో ఉన్న చాలామంది నేతలకి. బాగా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు, లేకపోతే సబ్జెక్ట్స్తో మాట్లాడేవాళ్ళు కూడా పారిపోతున్నారు. డిబేట్ అన్నా లేకపోతే ఇంకోటి అన్నా కూడా ఎందుకులేండి సార్ అన్నట్టుగా పారిపోతూ ఉన్నారు. నిన్న సరే పార్టీ ముఖ్యమంత్రి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నేతలందరూ సమావేశమై ఏ లైన్లో మాట్లాడేవాళ్ళు అందరూ అని ఒక నోట్ ఏదో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఒకళ్ళిద్దరూ తెర మీదకి వచ్చారు రామారావు. అయితే అసలు ఇవాళ కూడా అదే పరిస్థితి. అసలు లడ్డు అనే దాని గురించి మాట్లాడడానికి భయపడిపోతున్నారు. ఇష్టపడడం కాదు, భయపడిపోతున్నారు. సార్ దీనికి వదిలేయండి సార్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో కోర్టు కామెంట్స్ కానీ, కోర్టులో ఈ జరుగుతున్న ఈ విచారణ కానీ ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉంది, నెగిటివ్గా ఉంది అని ఈ లీడర్లు ఏమన్నా భయపడుతున్నారా? ప్రభుత్వం ఒపీనియన్ అలాగా ఉందా? ఎస్. అయితే తెలుగుదేశం గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంలో పక్షాలు కూడా కొంత కోర్టులు చేసే కామెంట్స్ మీద సెన్సిటివ్గా ఉంటాయి. లాస్ట్ 5 yearsలో కోర్టులు కాదు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేసినా కూడా ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రెజ్యూమ్ అంతా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. రెజ్యూమ్లో ముఖ్యంగా సహజంగా చంద్రబాబు నాయుడు కోర్టు చేసే యాడ్వర్స్ కామెంట్స్ మీద సహజంగా ఆయన చాలా ఎక్కువగా కసరత్తు చేస్తూ ఉంటారు. పైగా వీటన్నిటికి మించి ఆ కామెంట్స్ చేస్తే అదేది తన్ను ఉద్దేశించి చేసినట్టుగా ఆయన సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అందువలన నిన్న కూడా చంద్రబాబు నాయుడు కోర్టు కామెంట్స్ తర్వాత ఆయన పార్టీ లీడర్స్ అందరికీ కూడా ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో స్పోక్స్ పర్సన్స్తో పాటు వాళ్ళలో కొంతమంది అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న పట్టాభి ఇటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇదిగో ఈ లైన్స్లో మాట్లాడండి అని చెప్పి కొన్ని మెసేజ్లు పంపించడంతో పాటు మీరు అన్నట్టు కూడా ఒక నోటు పంపించారు. అంటే వీళ్ళైతే సబ్జెక్టుకి మీద డెప్త్గా వెళ్తారు, తర్వాత వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో పంపించారు. బట్ మిగతా వాళ్ళని ఎవరిని కూడా కోర్టు కామెంట్స్ మీద మీరెవరు కామెంట్ చేయొద్దు, నంబర్ 1. నంబర్ 2, లడ్డూకు సంబంధించి కూడా మీరెవరూ మాట్లాడొద్దు. ఎందుకు అంటే కోర్టు కామెంట్ చేసి ఉన్న సమయంలో ప్రజల్లోకి మనం మాట్లాడే మాట ఏమాత్రం తేడాగా ఉన్నా దాన్ని అవతల వాళ్ళు అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఈరోజు అందుకని కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు పురంధేశ్వరి కూడా చాలా కేటగారికల్గా పురంధేశ్వరి గారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ మాట్లాడుతూ కూడా పురంధేశ్వరి గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి గారికి అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆయన ఆ కామెంట్స్ చేసి ఉంటారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ రాకుండా చంద్రబాబు నాయుడు లాంటి లీడరు అలా చెయ్యరు అనేది ఆమె ఒపీనియన్గా ఉంది. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో తిరుమలకు వెళ్ళటానికి ముందు మాట్లాడితే తప్పేంటనని కూడా మాట్లాడారు. తర్వాత ఇంకా చాలా మాట్లాడారు. మనం వాటిని ప్రస్తావించకూడదు కోర్టుకు సంబంధించి. అయితే బట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన తిరుమలకు వెళ్ళటానికి ముందు డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడైనా చెప్పిందా? ఈరోజు వెంకటకృష్ణ ఈరోజు ఉదయం నుంచి కానీ సాయంత్రం నుంచి కానీ మనం చూస్తే సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, అందుకనే చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేసింది అని చెప్పి ఒక విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అది గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడైనా చెప్పిందా? నెంబర్ 1. నంబర్ 2, ఎంక్వైరీ చేయమంది. అయితే అది సిట్టా లేకపోతే సిబిఐయా లేకపోతే ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీయా అనేది అది సుప్రీంకోర్టు తేలుస్తుంది. అంతేగాని ఊరిక అనవసరంగా దీని మీద పైగా సీఎంకి ఆ ఇన్ఫర్మేషన్ ఉందంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడరు ఆయన అటువంటి లీడరు ఇలా ఆయన బయటకు వచ్చి మాట్లాడారు అంటే డెఫినెట్గా ఆయన దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడారు అనేది కూడా ఆయన మాట్లాడారు. అంటే కూటమిలో ఉండే మిగతా పక్షాలు కూడా
ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ చెప్పినట్టు కూటమిలో ఉండే పక్షాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో హిందువుల మనోభావాలతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన భక్తుల ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందనేది అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పి అటు సీఎం వైపు నుంచితో పాటు ఇటు జనసేన అండ్ బీజేపీ పక్షాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. అందువల్ల కేవలం ఒకరిద్దరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా దీనిపై అదే మీరు అన్నట్టు దీనిపైన మాట్లాడకపోవడం మంచిది అనే opinion నిన్న జాతీయ